హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతున్న క్రమంలో పానీ ప్రియుల నోటికి లాగ్ పడింది కదూ. డైలీ లైఫ్లో పానీపూరి తినడం అలవాటు ఉన్న వారికి మాత్రం నిజంగా ఇది గుడ్ న్యూసే. రుచి శుచిలతో పాటు తక్కువ బడ్జెట్లో ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పానీపూరి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని బొంబాయి రవ్వ, మైదా, సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఈ గిన్నె పైన తడిబట్ట వేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగా చపాతీ పీట మీద నూనె రాయాలి. కలిపి పెట్టుకున్న పిండి ముద్దను మరొకసారి 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా మరీ దొడ్డుగా కాకుండా మధ్యమంగా చపాతీలా తాల్చుకోవాలి. పానీపూరి సైజులో ఏదైనా కట్టర్తోనైనా లేదా గిన్నెతోనైనా పూరీలు ఒత్తుకొని వాటిపై తడిబట్ట వేసుకోవాలి. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేగినాక పూరీలను ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. అన్ని పూరీలు చేసుకోవాలి. పానీపూరి స్టఫింగ్ కొరకు కావలసిన పదార్థాలు: బఠానీ 1 కప్పు, బఠానీ లేకపోతే శనగపప్పు కూడా వాడుకోవచ్చు. బంగాళాదుంపలు మీడియం సైజ్వి 3, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఇప్పుడు పానీపూరి స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. కప్పు బఠానీలను 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఒక కుక్కర్లో 3 బంగాళాదుంపలు, బఠానీలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల పొట్టు తీసేసి చిదుపుకోవాలి. ఇందాకటి బఠానీలో ఉన్న కుక్కర్లో చిదిపిన బంగాళాదుంపలు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. స్టఫింగ్ రెడీ. ఇప్పుడు పానీ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో చింతపండు నానపెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత చింతపండును గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమం 2 నీళ్లు పోసుకొని వడగట్టుకోవాలి. ఈ మిశ్రమంలో గరం మసాలా, ధనియాల పొడి, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి అన్నీ కలిపి పెట్టుకోవాలి.
ఇదే పానీపూరి పానీ. ఇంకెందుకు ఆలస్యం, కరోనా వేళ గర్మే కరోనా పానీ పూరి.